घटी है आतंकवादियों की तरफ से, वो हम सख्त से सख्त अल्फाज में मजम्मत करते हैं और हिंदुस्तान में हम सेंट्रल गवर्नमेंट से मांग करते हैं कि उन खातियों को सख्त से सख्त सज़ा दी जाए और हमारी जमात की तरफ से हम सब कंडेम करते हैं इसका। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम। ఈరోజు సాయినగర్ మసీద్ దగ్గర ముస్లింలందరూ కలిసికట్టుగా మేమంతా ఒకటే, హిందూ ముస్లింలందరూ ఒకటే అనే భావంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆఫీసాబ్ అయితేనేమి, అలాగే ముతవల్లీలు అయితేనేమి, ఇంకా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ముఖ్యంగా మొన్న కాశ్మీర్లో జరిగిన ఘటన దురదృష్టకరమని అందరూ ఖండిస్తున్నారు. మనమందరం హిందూ ముస్లింలు అందరూ ప్రతి ఒక్క బాయిగా ఉన్నాము. రేపు ఏది జరిగినా ఇది ఒక ఉగ్రవాద కుట్ర. ఎందుకంటే విభజించాలి, హిందూ ముస్లింలు విభజించాలి, దాని ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించాలని తెలియజేస్తున్నాం. క్రితం కాశ్మీర్లో అనంతబాగ్ జిల్లాలో పెహల్గామ్ అనే గ్రామంలో ముష్కరులు ఉగ్రవాదులు దాడిలో 28 అమాయకులు చనిపోవడం జరిగింది. 28 అమాయకులు కుటుంబాలకి మేము మా పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అంతేకాక 28 కుటుంబాల్లో కొందరు విహారయాత్రకైతే పోవడం జరిగింది. ఒక జంట పెళ్ళై ఒక వారమే హనుమూన్కి పోవడం జరిగింది. వాళ్ళకి ఎన్నో కళలు ఉంటాయి పెళ్ళైన కొత్త జంటకి, వాళ్ళు కానీ ఆ చర్యలో దుర్మానం పాలేయడం జరిగింది. అంతేకాకుండా కొందరు అదే పని కట్టుకొని ఈ ముస్లిమ్స్లు కొంతమంది పాకిస్తాన్లో ఉండి ఉగ్రవాద చర్యకు పాల్పడని చెప్తున్నారు. నేను కొంతమంది చెప్తున్నా, ఈ వ్యక్తులు ఒకటే చెప్తున్నా, మా ముస్లిమ్స్ ఎప్పుడైనా ప్రాణ తాగకైనా సిద్ధం, కానీ ఇలాంటి చర్యలకు పాల్పడరు. ఎందుకంటే ఇండియా గేట్ పైన చూడండి, మా ముస్లిమ్స్ ఎందరో స్వాతంత్ర కోసం 60% త్యాగాలైనారు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పాకిస్తాన్ వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు కానీ మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే భారతదేశం ప్రజలందరికీ కాశ్మీర్లో ఏదైతే ఘటన జరిగిందో దాన్ని మేమందరూ ఖండిస్తున్నాము. అలాంటి టెర్రరిస్టులను వ్యతిరేకిస్తున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున కూడా మేము కోరుచున్నది ఏమిటంటే ఇలాంటి టెర్రరిస్టులకు ఏదైతే జరగాలో వాళ్ళకి తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము. వాళ్ళకి తగిన శిక్ష జరగాల్సిందిగా కోరుచున్నాము. అలాగే కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే ముస్లిమ్స్లు చాలామంది అప్పుడు అలాంటి ఘటన జరిగిన తర్వాత చాలామంది ముస్లిం సోదరులు కూడా అక్కడ వచ్చినటువంటి పర్యాటకులకి ప్రాణ రక్షణ కూడా కల్పించినారు. వాళ్ళకు కూడా మేము చాలా థ్యాంక్స్, సానుభూతి తెలియజేస్తున్నాం.